ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదర కుటుంబాలందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ముస్లిం కుటుంబాలన్నీ కూడా అత్యంత భక్తిభావంతో విశ్వాసాన్ని కలిగి అల్లా పట్ల మత సామరస్యాన్ని పాటిస్తూ సర్వ మతాలను సర్వ కులాలను తోడబుట్టిన వాళ్ళగా భావిస్తూ పేదరికంలో ఉండే ప్రతి మనిషిని సహాయపడడానికి ఈ రంజాన్ మాసం పెద్దగా ఉపయోగపడుతుంది. మనిషిని చైతన్యపరచడానికి ముస్లిం సోదరులందరూ కూడా ఈ రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. వారు పవిత్రంగా భావించే ఈ పర్వదినాన్ని మేము కూడా హిందువులం కూడా అత్యంత పవిత్రంగా భావిస్తాం. క్రైస్తవ సోదరులు కూడా. కారణం మత సామరస్యం. మతాలు వేరైనా కులాలు వేరైనా మనందరం సమాజంలో కలిసి జీవించేటప్పుడు ఒక తల్లికి పుట్టిన బిడ్డలాగానే జీవించాలి. అదే మన పెద్దలు మనకు నేర్పినది. ముస్లిం సోదరుల నుంచి కూడా మాకు ఆ ప్రేమ భావన మాకు ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. నేను కూడా ఎప్పుడు అట్నే ఫీల్ అవుతూ ఉంటా. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ముస్లిం సోదరుల కుటుంబాలందరికీ రాచమల్లు ఓ పెద్ద కుమారులాగా ఉండిపోవాలనేది ఎన్నోసార్లు చెప్పాను నేను. ఎస్, అప్పుడు ఇప్పుడు మరెప్పుడు కూడా అట్నే ఉంటాను నేను. వారి మత ఆచారాలను వారి సాంప్రదాయాలను గౌరవిస్తారు. వారి కష్ట సుఖాలను స్వీకరిస్తారు. వారిలో ఒకరిని వారి కుటుంబ సభ్యుడినై కలిసి ప్రయాణం కొనసాగిస్తారు జీవితం ఉన్నంత వరకు. ఈరోజు 3వ వార్డులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ భాషా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, సుమారుగా 800 నుంచి 1000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, మరి భాషా ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులందరితో కలిసి భోంచేయడం, సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. భాష కూడా ధనవంతుల కుటుంబాలకు సంబంధించిన వాడు కాదు. మధ్యతరగతి, ఇంకా లేదంటే మధ్యతరగతి దిగువన ఉండేవాడు. మధ్యతరగతి దిగువన ఉన్నప్పటికీ కూడా తన శక్తికి మించి కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి సుమారు 800 మందికి భోజన వసతిని ఏర్పాటు చేయడం అంటే నిజంగా గొప్ప విషయం. ఈ సోదరునికి అల్లా కృప ఎప్పటికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ వారి చేతనైనటువంటి సహాయాన్ని పేదరికంలో ఉండే ఇతర ముస్లిం సోదరులకు సహాయపడాలని, పండగ దినాన వారు గొప్పగా చేసుకునేదానికి సహకరించాలని, మత సామరస్యాన్ని అందరూ పాటించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ముస్లిం సోదర కుటుంబాలకు నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. ప్రొద్దుటూరు నియోజకవర్గం ముస్లిం సోదరులందరికీ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రంజాన్ పండుగ వచ్చింది. రంజాన్ మాసము ఇప్పటికి దగ్గర 22 రోజులేమైంది. ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఉపవాసం ఉండడము, చాలా భక్తి శక్తితో, అలాగే మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు అందరం కూడా ఐకమత్యంగా ఇక్కడ హిందూ మతము ముస్లిం మతము అనేది ఏ తేడా లేకుండా కలిసిమెలిసిగా అందరం కూడా ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉంటుంటాము. ఈ యొక్క 3వ వార్డులో కూడా భాష ఆధ్వర్యంలో ప్రతి రంజాన్ మాసంలో కూడా ప్రతి నెల కూడా, ఈ నెలలో అంటే ప్రతి రోజు కూడా, అంటే ప్రతి ఫ్రైడే రోజు దగ్గర 600 నుండి 800 మందికి ఇఫ్తార్ ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైనది. ఈ ఇఫ్తార్ విందులో కూడా మేము పాల్గొనడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మేము ఇదే ఇఫ్తార్ విందులో కూడా భాష ఆధ్వర్యంలో మేము అందరం కూడా కలిసాము. మళ్ళీ ఇప్పుడు కూడా మేమందరం కూడా రావడం కూడా చాలా సంతోషకరము. కాబట్టి ఈ యొక్క పొద్దుటూరు నియోజకవర్గంలో
ప్రతి ఒక్క ముస్లిం సోదరుని కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.